కళ్యాణ్. నాకు ఏ స్వీట్ వద్దు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకోసం కష్టపడి చేసి తీసుకొచ్చాను, ప్లీజ్ తీసుకో కళ్యాణ్. నువ్వు ఇరిటేట్ చేయి కార్తిక, ప్లీజ్. కనీసం ఒక ఫ్రెండ్లా అయినా ఫీల్ అయ్యి స్వీట్ కొంచెం టేస్ట్ చేయి కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్, ప్లీజ్. జస్ట్ ఫ్రెండ్ అనుకుని తీసుకో. జస్ట్ ఫ్రెండ్ అంతే. ఈ స్వీట్ తీసుకున్నాను కదా అని ఎక్కువగా ఊహించుకోకు. నీ మనసులో అనవసరంగా ఆశలు పెంచుకోకు. సరే, ముందు నువ్వు స్వీట్ తిను. ఏంటి కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తున్నావు? అప్పట్లో నువ్వు కూడా నా వెంట పడుతూ ఇలాగే కదా ఐ లవ్ యూ అని రాసిచ్చావు. ఇప్పుడు నేను కూడా నీతో నా లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అంతే అందంగా ఆ స్వీట్ మధ్యలో నా ప్రేమను పెట్టి ఇచ్చాను కళ్యాణ్. నువ్వంటే నాకు ప్రాణం కళ్యాణ్. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. చూస్తావేంటి కళ్యాణ్, స్వీట్ తిను. చాలు కార్తిక, ఇంకాపు. ఒకప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ నీ వెంట పడ్డాను, నిజమే. కానీ అది ప్రేమ కాదు, కేవలం ఆ వయసులో పుట్టిన ఒక అట్రాక్షన్. ఒకవేళ అప్పుడు నీ మీద నాకున్నది రియల్ లవ్వే అయ్యుంటే నువ్వు నాకు ఓకే చెప్పేంత వరకు నేను నీ వెంట పడుతూనే ఉండేవాడిని. ఎంతకాలమైనా వెయిట్ చేసేవాడిని. కానీ జస్ట్ అట్రాక్షన్ కాబట్టే నువ్వు నో చెప్పగానే ఆ నెక్స్ట్ మినిట్లో నేను నా మనసులో నుంచి తీసేశాను. చాలా ఈజీగా నిన్ను మర్చిపోయాను. కానీ కావేరి మీద నాకున్న ప్రేమ అలాంటిది కాదు. నా ఊపిరి, నా ప్రాణం, నా జీవితం అన్నీ తనే. కావేరిని నేను ఎంతలా ప్రేమిస్తున్నానంటే తను వేరే ఒకటితో తిరుగుతుందని తెలిసినా కూడా తన మీద నాకున్న ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు. నా ప్రేమలో ఏ మార్పు లేదు. నేను కావేరిని మాత్రమే ప్రేమిస్తాను. ఐ లవ్ కావేరి. వీణ్ణెలా మార్చుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. వీడు నేను చెప్తే వినేలా లేడు. వీణ్ణి మార్చాలంటే ఆ కావేరి వల్లే అవుతుంది. డాక్టర్ గారు, ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో ఏముంది? కంగారు పడకండి రాణమ్మ గారు, కూర్చోండి. శుభవార్త మీకు చెప్పబోతున్నాను. కూర్చోండి. డాక్టర్, తొందరగా చెప్పండి, తొందరగా చెప్పండి డాక్టర్. కావేరి మీ కూతురి రాణమ్మ గారు. డాక్టర్, నిజమా డాక్టర్? కావేరి నా కూతురా? కావేరి నా కూతురైతే కృష్ణ, కార్తికలు కూడా నా బిడ్డలే కదా. నా బిడ్డలు నాకు దొరికారు, నా పిల్లలు నాకు దొరికారు. బోనాల్ జాతరలో ధర్మతేజ గారు నా పిల్లలు అని చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నా పిల్లలు దొరికారు. ఇది వరకు ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించినప్పుడు అప్పుడు వాళ్ళ ముగ్గురు నా పిల్లలు కారు అని వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం డిఎన్ఏ రిపోర్ట్లో నా బిడ్డలే అని తేలినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. రాణమ్మ గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది ఇంకా పూర్తవలేదు. చెప్పండి డాక్టర్. మీ ఇద్దరి డిఎన్ఏ ప్రొఫైల్స్ మ్యాచ్ అయితేనే మీ కూతురని కాదు, తల్లి మీద ప్రేమ పెంచుకున్నా చాలు. తన కూతురుతో సమానమే కదా.